జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్, వానపల్లి, విశాఖపట్నం నుండి. నమామి ధన్వంతరమాది దేవం సురాసురైర్వందిత పాద పద్మం లోకే జరారుభయ మృత్యునాశం ధాతారమీశం వివిధౌషధీనాం. మా తల్లిదండ్రులకి, గురువులకి, పెద్దలకి పాదాలు పట్టి ప్రార్థిస్తూ మరి ఈ రోజు నేను చెప్పబోతున్నాను. అధికంగా వేధిస్తున్నటువంటి, ఎన్నో రకాలుగా ఎంతో మంది ప్రయత్నిస్తున్నా కూడా సత్ఫలితాలు పొందలేక మధ్యలో వదిలేస్తున్నటువంటి ఊబకాయ సమస్య గురించి చెప్పబోతున్నాను. అంటే శరీరంలో పేరుకుపోయినటువంటి అనవసరమైన కొవ్వు అనగానే అనవసరం అని మాత్రమే అనుకోకండి, ఉపయుక్తమైనటువంటి కొవ్వు కూడా ఉంటుంది. ఎలా అంటే మన కండరాల్లో మధ్యలో ఉండి మన ఎముకలకి సపోర్ట్ గా ఉండి కూర్చోడానికి గాని, నడవడానికి గాని, శక్తిని గాని ఇచ్చేది కొవ్వే. కొవ్వుని ఎప్పుడు చెడ్డగా భావించకూడదు. అది భగవంతుడు మనకి మన ఎముకలకి ఎంత మన హైట్ బట్టి, అంటే మన పొడవు బట్టి శరీరానికి ఎంత అవసరమో అంతవరకు ఉండాలి. దాన్ని ఐడియల్ వెయిట్ అంటారు. అలా లేని పక్షంలో అధిక కొవ్వు ఏం చేస్తుందంటే అనేకమైన అనారోగ్యాలకి కారణమవుతుంది. దానికి మన పెద్దలు, గురువులు ముందుగానే ఎన్నో అద్భుతమైనటువంటి ఉపయుక్తమైనటువంటి సలహాలను ఇచ్చి ఉన్నారు. అలాంటి సలహానే ఇప్పుడు మనం తెలుసుకుందాము. అత్యధికంగా పేరుకుపోయిన కొవ్వును ఇంట్లోనే ఉండి మన వంటగదిలోనో లేదో బజార్లో దొరికే పచారీ కొట్లో దొరికేటువంటి ఒకే ఒక్క వస్తువుతో అద్భుతంగా సన్నగా నాజుగ్గా మీరు తయారవ్వగలరు దీక్షతో చేస్తే. మరి దానికి కావలసినటువంటి ప్రధానమైన వస్తువు ఏమిటి, అందులో ఉన్న శక్తి ఏమిటి చూద్దాము రండి. ముందుగా దీనికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి ఇంగ్రీడియంట్ అంటే పదార్థము ఏమిటి అంటే నల్ల ఉలవలు. చూసారా, నల్ల ఉలవలు భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం అని చెప్పుకోవాలి. అసలు 100 గ్రాముల నల్ల ఉలవలలో ఏమేమి ఉంటాయో తెలుసా? అనవసరమైన కొవ్వు అస్సలు ఉండదు. 321 గ్రాముల క్యాలరీల శక్తి ఇందులో ఉంటుంది. 22 గ్రాముల ప్రోటీన్ ఇందులో ఉంటుంది. 57 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలాగే 287 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అలాగే 311 మిల్లీగ్రాముల ఫాస్ఫరస్ తో పాటు పీచు పదార్థం కూడా లభిస్తుంది. పీచు పదార్థం వల్లనే మనకి జీర్ణమైన తర్వాత విరోచనం అవడానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఇదే కాకుండా దీంతో పాటు మనకి సైంధవ లవణము అంటే రాక్ సాల్ట్ అని ఇంగ్లీష్ లో అంటారు, మరి సైంధవ లవణము అంటారు. ఈ రెండింటిని వాడి ఏ విధంగా శరీరంలో ఉన్నటువంటి అనవసరమైన కొవ్వుని మనం తగ్గించుకోవచ్చు అన్న విషయాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. దీనిని మనం ఏం చేయాలి అంటే ప్రతిరోజు ఏ విధంగా ఈ నల్ల ఉలవలను వాడాలి అంటే, శరీరానికి పిత్త శరీరము ఎవరికైతే కలిగి ఉంటుందో, కఫ వాత పిత్తములలో పిత్తము అంటే వేడి, ఈ వేడి శరీరం ఉన్న వాళ్ళకి ఏమాత్రం వాళ్ళకి పడనటువంటి ఆహార పదార్థం తిన్నా వేడి చేస్తుంది. అయితే ఈ ఉలవలు కూడా కొద్దిగా వేడి చేస్తాయి. దానికోసం మీరు బెంగపడవలసిన పని లేదు. ఎక్కువగా ద్రవ పదార్థాలను సేవించవలసి ఉంటుంది. అంటే వేడి అంటే శరీరంలో ఉన్న వేడిని తాత్కాలికంగా మెల్లమెల్లగా తగ్గించేది మాత్రం నీరు మాత్రమే, పంచభూతాల్లో ఉండేటువంటి నీరు మాత్రమే. మరి దీనికి మీరు ఏం చేయాలి అంటే నాణ్యమైనటువంటి స్వచ్ఛమైన నీటిని తీసుకోండి. 1 గ్లాసు కొలత నీటిని ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను. అయితే అలాగే ఇవి 100 గ్రాములలో ఉండేటువంటి మీకు శక్తి అంతా చెప్పాను నల్ల ఉలవల్లో. ప్రతిరోజు ఎలా సేవించాలి దీన్ని అంటే పరగడుపున ఉదయం పూట మీరు లేవగానే ఒక 50 గ్రాముల ఉలవలను తీసుకోండి. లేదు మేము 100 గ్రాములు కూడా తినగలం అనుకుంటే పర్వాలేదు, కానీ మొదటి వారం మాత్రం మొదట 50 గ్రాములతో ప్రారంభించండి. లేదా 2 గుప్పెళ్ళు, మీకు మా దగ్గర పరికరాలు లేవు, కరెక్ట్ గా కొలుచుకోలేము అనుకుంటే మాత్రం సమస్య ఏమీ లేదు. 2 గుప్పెళ్ళు నల్ల ఉలవలు తీసుకోండి. అందులో ఇలా గ్లాసు నిండా నీళ్లు వెయ్యండి. ములిగినంత వరకు ఇంకొంచెం ఎక్కువే వెయ్యండి. వేసిన తర్వాత 2 చిటికెల సైంధవ లవణం వెయ్యండి. వేసి ఒక్క 10-15 నిమిషాల పాటు ఉడికించండి. ఉడికించిన తర్వాత చక్కగా ఉడుకుతుంది. అందులో ఉన్నటువంటి శక్తి అంతా నీటిలో దిగుతుంది. గుగ్గిళ్ళు అనేవారు వీటినే చూసారు కదా, హార్స్ గ్రామ్ అని కూడా అంటారు ఇంగ్లీష్ లో, ఆంగ్లంలో. మరి కాబట్టి వీటిని ఆ విధంగా మరిగించిన తర్వాత వడకట్టండి. వడకట్టేసిన తర్వాత తినడానికి కమ్మగా రుచిగా ఉంటాయి. వాటిని పరగడుపున అలాగే తినండి. తిన్న తర్వాత ఆ నీళ్లు వృధా కాకుండా తాగవచ్చు కూడా. మూత్రపిండ సమస్యలు ఉన్న, మూత్రపిండాలలో రాళ్లు, మూత్రాశయంలో సమస్యలు, వేడి మంట ఉన్నవాళ్ళు కూడా ఈ ఏదైతే మరిగించిన ఉలవ గుగ్గిళ్ళు అంటే నల్ల ఉలవలు మరిగించిన నీళ్లు తాగితే వాళ్ళకి ఆ సమస్య కూడా నయమవుతుంది. అధిక బరువుతో సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఇది పనిచేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం అవుతాయి. ఈ విధంగా ఉదయం పూట తిన్నారు కదా, తిన్న తర్వాత మీకు ఇంకా ఆకలి వేస్తే నీళ్లు తాగండి ఎక్కువగా. ఇది సేవించిన అన్నాళ్ళు కూడా నీళ్లు ఎక్కువ తాగుతూ ఉండాలి. తరువాత ఇంకా మీకు ఆకలి వేస్తే స్వల్పంగా తినవచ్చును. స్వల్పాహారము, అదే దాన్ని బ్రేక్ఫాస్ట్ అంటారు కదా, అల్పాహారము, దానిని తీసుకోవచ్చు తక్కువగా. అర్థమైంది కదా? ఈ విధంగా ప్రతిరోజు 1 వారం పాటు చూడండి. శరీరం చక్కగా ఉంది, బాగుంది అనుకుంటే దాన్ని ఇంకా మెల్లమెల్లగా ఇలాగా 41 రోజులు మండల కాలం మీరు చేస్తే మీ శరీరం ముందు ఉన్నదానికి తర్వాత ఉన్నదానికి ఆరోగ్య సమస్యలలో ఎన్నో నయం చేస్తుంది. ముఖ్యంగా అధిక బరువుని తగ్గించడంలో మహారాజు
ఈ నల్ల ఉలవలు. కాబట్టి ఈ నల్ల ఉలవలు ఇంకా ఇంకా దేనికి పరిష్కారం అంటే కేవలం బరువు తగ్గించడమే కాదు, జ్వరము, జలుబు, గ్యాస్ట్రిక్, మూత్రపిండ సమస్యలు, ముఖ్యంగా ఆడవారిలో పీసీఓడి సమస్యలు అంటే సమయానికి ఈ బహిష్టు కాకపోవడము వంటి సమస్యల నుంచి కూడా అద్భుతమైనటువంటి మందు. ఇంకా చెప్పాలి అంటే మనకి సైంధవ లవంగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని. ఈ విధంగా 41 రోజుల పాటు చెయ్యండి, నల్ల ఉలవలను తినండి, ఆరోగ్యంగా ఉండండి. భూమి తల్లి మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వస్తువుల విషయాలను, వివరాలను చెప్పే శక్తి భగవంతుడు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా వాడి మంచి ఫలితం పొందిన ఎందరో ఉన్నారు. నాకు తెలిసి మా చుట్టాలలోనే చాలా మంది ఉన్నారు. నన్ను అడిగితే ప్రత్యేకంగా వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు మంచి ప్రయోజనం పొందిన వారు ఉన్నారు. ఈ విధంగా మీరు మంచి ప్రయోజనం పొంది ఆరోగ్యంగా జీవించాలని, భూమి తల్లి భారతీయత మనం కాపాడుకోవాలని, ఆయుర్వేదం అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ ప్రదీప్ని. మరిన్ని ఆరోగ్యకరమైనటువంటి సలహాల కోసం మీరు నన్ను ఫేస్బుక్ లో డాక్టర్ ప్రదీప్ వానపల్లి అనే పేజ్ ఉంటుంది. అందులో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చెప్పడం జరిగింది. అలాగే యూట్యూబ్ లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్లో మరిన్ని ఆరోగ్యకర విషయాలను, పెద్దలు ఇంకా ముందుగానే తెలియజేసిన విషయాలు మీకు మరొక సంక్షిప్తంగా, క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు.